జయంతి ఉత్సవం సందర్భంలో మన కట్ల మిషన్ గంగాధర దంపతుల ఆధ్వర్యంలో నారాయణప్ప స్వామి వారి యొక్క జన్మదినం కూడా ఈ పవిత్ర కార్యాన్ని ఈ పవిత్రమైనటువంటి మారమ్మ తల్లి సన్నిధానంలో జరుపుకోవడం ఒక విశేషం. లోకోద్ధరణకి అవతరిస్తూ వారి వారి యొక్క జీవన విధానం మనందరికీ కూడా మార్గదర్శకత్వం అన్నమాట. మహాత్ముల యొక్క సన్నిధి ఒక పెన్నిధి. ధనం బాహ్యంగా లేనప్పటికీ కూడా ఒక సద్గురువు ఎవరికైనా దొరికినాడంటే అతనికి నశించినటువంటి ఒక పెన్నిధి అంటే ఒక ధనం దొరికినట్టు. అందుకే సద్గురువు దొరకెరా అని ఒక తాతగారు ఒక పాటలో పాడతాడు. ధనం మన ధనం భౌతికమైన ధనమైనా ఖర్చు పెడుతూ ఉంటే పెరిగిపోతా ఉంటుంది. కానీ సద్గురువు దొరికినాడంటే అది సమాని ధనం. అది అనుభవించే కొద్దీ అది ఇంకా పెరుగుతూ ఉంటుందే తప్ప అది పెరిగేటటువంటిది కాదు. ఈరోజు అంటే తిథి ప్రకారంగా చేసుకుంటుంటాం. మామూలుగా మనం జరుపుకోవాల్సింది కూడా తిథి ప్రకారంగానే జరుపుకోవాలి. కానీ ఆంగ్లేయుల పద్ధతిని అనుసరించి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడున్నటువంటి యొక్క తేదీలను అనుసరించి కూడా జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఉంటుంది. కానీ వాస్తవానికి మన భారతదేశంలో మన పవిత్రమైనటువంటి హైందవ సంప్రదాయంలో మనకు కావాల్సింది తిథి ప్రకారంగానే జరుపుకోవడం అనేటువంటిది సత్సంప్రదాయం. దైవభావాలను దృష్టిలో పెట్టుకొని మనదైన గర్వంగా నేను సనాతన భారతీయుడిని, సనాతనత్వమే నా ధర్మం అని గర్వంగా మనం పొంగిపోయే రోజు రావాలి. ఎవరిని విమర్శించాల్సిన పని లేదు, అర్థం వాళ్ళు పాటించాల్సిన పని. గురుగారు ఒక మాట చెప్పారు, ఈ చుట్టుపక్కల ఈ రోజు నాకు కైవారం స్వామి జీవ సమాధి చెందినారని తెలిసి ఇంకా సంతోషం వేస్తుంది. జిల్లాలో ఒకప్పుడు అనంతపురం ఇండియా కదా, ఇక్కడ ఎన్ని జీవ సమాధులు మీరు చూడండి. అనంతపురం దగ్గర కలకచర్లలో చిదంబరేశ్వరుడు ఉన్నారు, పాతయ్య స్వామి ఉన్నారు, అటుపక్క బళ్ళారి హరితారులు ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు మహానుభావుడు. కూడబట్టి సత్యసాయిబాబా గారు కూడా వెలిసి ఆయన అద్భుతాలు చేసి ఇక్కడ నుంచి ఈ గడ్డపై నుంచి ప్రపంచాన్నంతా తన వైపు తిప్పుకొని ఒక సందేశాన్ని ఇచ్చి ఒక గొప్ప చిరస్థాయిగా మనందరి హృదయాలు నిలిచిపోయినటువంటి దివ్యాత్మ స్వరూపుడైనటువంటి ఆయన ఉన్నారు. ఇంకా ఎంతో ఉన్నాయి. కావడానికి ముందు ఒక గుహలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి పలానా రోజు నేను జీవ సమాధి కాబోతున్నాను అని చెప్పినటువంటి గొప్ప తాత్విక గొప్ప చింతనాథుడు ఆయన కాలజ్ఞానం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. తెలుగులో ఒక శతకాన్ని, అమరనారాయణ శతకాన్ని కూడా రాశాడు. కైవారం అనేది చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశం. మా ఇంట్లో గోరంటలో నేను ఉన్నప్పుడు చిన్నప్పుడు గన్నపల్లి నుంచి ఒక అజినాపాలి ఒక ఆయన వచ్చేవాడు. స్వామివారి ట్రస్ట్లో ఉన్నటువంటి ఎస్ఏ కళాశాలలో చేర్పించడానికి పడకు వెళ్ళాడు. అక్కడ కాస్త ఆలస్యమైంది. నాకెందుకో కైవారం వెళ్ళాలి అనిపించింది. నేను, నా ఇద్దరు పిల్లలు, మా భార్య దాదాపుగా 15 సంవత్సరాల కింద కైవారం వెళ్ళిపోయాం. అనుకున్నగా వెళ్ళిపోయాం. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం, చాలా బాగుంది. ఆశ్రమం చాలా ప్రశాంతతకు పెట్టింది పేరు అన్నమాట. స్థిరపడ్డాడు. మనకు త్యాగయ్య, రామదాసు, శ్యామశాస్త్రి ఏ విధంగా అయితే గేయాలు కీర్తన రాశారో అదేవిధంగా ఈ నారాయణ రాజు గారు కూడా తెలుగులో, కన్నడలో అనేక కీర్తనలు రాశారు. అవి ఈనాటికి ఈరోజు కూడా ప్రసిద్ధమైనవి. చాలా కీర్తనలు బాలమురళీ కృష్ణ గారు వాటిని